ఎన్టీఆర్ గారితో మొదలు పెడదాం మనం. సో, చాలా సినిమాలు చేశారు. ఎంత మీరు చెప్పినా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ ఇంకా కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఆఫ్ ద స్క్రీన్ ఎట్లా ఉండేవాళ్ళాయన? అండ్ మీరు, ఆయన కాంబినేషన్‌లో సినిమాలు అసలు ఎవర్ గ్రీన్ కదా! పాటలు కానీ, సినిమాలు గానీ ఎవరు మర్చిపోరు. ఏం చెప్తారు? ఎన్టీఓడు అంటారు అవును. పేద ప్రజలు. హ్మ్. అందులో ఉన్నటువంటి ఆప్యాయత ఆయనకి నచ్చుతుంది. అంటే ఆయన ఎన్టీ రామారావు గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. అంటే నటనకి నటన నేర్పినటువంటి ఒక మహానటుడు ఆయన. ఎనీ పాత్ర అంటే ఎలాంటి పాత్రలోనైనా అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఒక కృష్ణుడు అవ్వచ్చు, ఒక దుర్యోధనుడు అవ్వచ్చు, అలాగే ఒక వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఒక యముడు అవ్వచ్చు. ఇటువంటి విభిన్నమైనటువంటి పాత్రలలో ఆయన తనే పాత్ర అయి ఆ యొక్క పాత్రకి జీవితాన్ని పోసినటువంటి జీవం పోసినటువంటి ఎన్టీఆర్ అలాంటి మహానుభావుడితోటి, అలాంటి ఒక లెజెండ్ తోటి ఈరోజు నేను కొన్ని ఆయన గురించి మాట్లాడాలనేటువంటి ఒక అధికారాన్ని మీ అందరూ ఇచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా. ఒక మంచి క్వాలిటీ ఆయన నుంచి వినేది, ఆయన మేము అనుకుంటారు ఆయనని. అలాగే అందరినీ పిలిచేటప్పుడు ఎవరిని అసలు నువ్వు అని సింగులర్గా పిలవడం ఎవరికీ తెలీదు అంటారు. సెట్ బాయ్ దగ్గర నుంచి, హీరోయిన్ల దగ్గర నుంచి ఎవరినైనా తమరు, మీరు అని మాత్రమే అంటారు. ఆ క్వాలిటీ చాలా రేర్గా, చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది ఒకసారి ఆ పీరియడ్కి వెళ్ళి అప్పట్లో ఎలా ఉండేది ఒకసారి గుర్తు చేసుకుంటారా? యాజ్ యూ సెడ్, అంటే ఆయన ఎప్పుడు ఎవరిని కూడా ఏకవచనంలో మాట్లాడరు. అంటే నువ్వు అనేది ఎప్పుడు ఆయనకు తెలీదు. ఆయన్ని కూడా నేను కూడా మేం అంటారు. సో ఆయన నేను ఏదైనా చెప్పినప్పుడు ఏం జయప్రద గారు చెప్పండి, సో అలాగనమాట. సో ఆయనకి అది అలవాటు. ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడినప్పుడు అంటే ఆయన మూడ్స్ గురించి మనం మాట్లాడాలి. అయితే ఆయన ఏ మూడ్స్లో ఉన్నా కూడా ఏకవచనంగా ఎవరితోటి మాట్లాడాడు ఆయన. సెట్లో చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా వాళ్ళని కూడా ఏమండి అని మాట్లాడతారు అనమాట. సో అంతా ఆయన కేర్ తీసుకుంటారు. సో నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఒక డిసిప్లిన్. ఆయన డిసిప్లిన్ అంటే ఆయన మార్నింగ్ 2 o'clock లేవడం, 3 o'clock ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం చేయడం, దాని తర్వాత ఆయన పూజ చేసుకోవడం, ఆ తర్వాత జనాన్ని ఒక కరెక్ట్గా నిర్మాత ఎన్ని గంటలకు రమ్మంటే ఆ సెట్లో ఒక 7:30 అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 7:30 హీ విల్ బి దేర్. అంటే ఒక 5 minutes బ్యాకే ఉంటారు ఆయన, 5 minutes ముందే ఉంటారు ఆయన. ఇన్ ద సెన్స్ అప్పటికి ఇంకా యూనిట్ వచ్చి ఉండదు. సో ఆయన ఒక కుర్చీ వేసుకుని అలా కూర్చుని ఉండేవాడు. సో అలాగే ఆయన కృష్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ ఆ విగ్గులు పెట్టుకుని, ఆ కిరీటం పెట్టుకుని అసలు అలా 24/7 ఆయన అలాగే కూర్చుని ఉండేవాడు అనమాట. అంతే. ఆయన అలా మనం అయితే బ్రేక్లో కాస్త రిలాక్స్ అవ్వచ్చు అని కిరీటాలు తీయచ్చు, దీన్ని తీయచ్చు. సాధారణంగా ఆయన ఆ పని చేసేవాడు కాదు. సో ఇలాంటి అంటే పాత్రలో ఉండి, పాత్రే తపస్య, పాత్రే అన్నీ. అంటే తనకంటూ ఒక స్పెషల్గా పాత్ర అంటే తనే పాత్ర అయి జీవం పోసినటువంటి ఎన్టీఆర్.